హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరికైనా గోరింటాకు అంటే బాగా ఇష్టం ఉంటే అది కూడా రానున్న ఫెస్టివల్స్లో కానీ మీ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ ఉన్నా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాలలో మీరు గోరింటాకు కూడా మీ హ్యాండ్కి పెట్టేసుకొని వాష్ కూడా చేసుకోవచ్చండి. అంత ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి చెప్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఇది ఎన్ని డేస్ ఉంటుందో కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఒక 5 డేస్ ఒక 1 వీక్ దాకా అయితే మనకి రెడ్డిష్గా ఉంటుందండి. అప్పటికప్పుడు మీరు మ్యారేజ్ అయినా కానీ మంచిగా డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ ఇలా చుక్కలు చుక్కలే కాకుండా చిన్న చిన్న డిజైన్సే కాకుండా మంచిగా అగ్గపుల్ల తీసేసుకొని మంచిగా హ్యాండ్ మొత్తం పెట్టేసుకోవచ్చు. అలాగే మనకి లెగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. దానికోసం అయితే ఒక బౌల్ అయితే తీసేసుకోండి. మీ దగ్గర ఓల్డ్ బౌల్ యూస్ చేయందున్నా యూస్ చేసుకోండి. లేదంటే నేను నార్మల్గా బాగా మందంగా ఉన్నది ఒకటి తీసేసుకొని దానిలో నేను బెల్లాన్ని తురుముకొని ఇలా లోపలైతే వేసేసాను. బెల్లాన్ని మొత్తాన్ని ఇలా బెల్లాన్ని మొత్తం లోపల వేసేసి దాని లోపల ఒక చిన్న బౌల్ అయితే పెట్టేశాను. చిన్న బౌల్ పెట్టేసేసి తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టేసి తర్వాత వేరే బౌల్ తీసేసుకొని దాంట్లో నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ ఉన్న బౌల్ని బెల్లం ఉన్న బౌల్ పైన పెట్టేసేసి జస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసేస్తే చాలండి. మీకు ఇన్స్టెంట్గా అయితే మెహందీ అయితే రెడీ అయ్యిందండి. చాలా బాగుంటుంది. చాలా రెడ్డిష్గా అయితే ఉంటుంది. మీకు కోన్ పెట్టుకున్నా కానీ సరిగ్గా పండదండి. అప్పటికప్పుడు రేపు మ్యారేజ్ ఉందని ఈరోజు గోరింటాకు పెట్టుకున్నామంటే మనకి లైట్గా పండి అంతగా మనకి కనిపించదు ఫొటోస్లో. ఇదైతే మనకి బాగా థిక్గా రెడ్డిష్గా కనిపిస్తుంది. అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్ ముందు పెట్టేసుకొని మ్యారేజ్కి వెళ్ళినా సరిపోయిద్ది అని అనిపిస్తుంది నాకు. ఇలా అయితే పెట్టేసాక ఒక 5 మినిట్స్ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పైన బౌల్ని తీసేసి చూస్తే ఒకసారి లోపల చిన్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో మీకు లిక్విడ్ అయితే యాడ్ అవుతుందండి. లిక్విడ్ అయితే వస్తుంది. ఆ లిక్విడ్లో మీరైతే జస్ట్ దాంట్లో మీరు కుంకుమ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ఏ కుంకుమ యాడ్ చేసుకున్నా కానీ మీకు రెడ్గా అవుతుంది. అంతే అండి, మెహందీ అయితే రెడీ అవుతుంది. మీరైతే ఈ బెల్లం ఉన్న ప్లేస్లో అయితే కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, దానిపైన మీకు టెంక్ ఉంటుంది కదా, ఆ టెంక్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆ బెల్లం ప్లేస్లో అయితే పెట్టేసినా కానీ మీకు సేమ్ అయితే వస్తుంది మీ దగ్గర బెల్లం లేకపోయినా కానీ. ఇలా అయితే బౌల్ అయితే బ్లాక్గా అయిందని అనుకుంటున్నారు కదా, ఆ బౌల్ని మీరు వెంటనే వాటర్ కింద పెట్టేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత వాష్ చేసేస్తే మొత్తం పోయిద్దండి. ఇలా లిక్విడ్ వచ్చింది కదా, చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను. ఆ లిక్విడ్లో నేనైతే కుంకుమ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రెడ్గా ఉన్న కుంకుమ అయితే యాడ్ చేసుకోండి. ఈ లిక్విడ్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ మీకు ఉంటుందండి. ఒకసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా సరిపోద్ది. లేదంటే అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్ మనకి లిక్విడ్ రెడీ అవుతుంది. తర్వాత మనం ఒక 5 మినిట్స్లో గోరింటాకు పెట్టుకొని వెంటనే వాష్ చేసుకోగానే మీకు రెడ్డిష్గా అయిపోతుంది. మొత్తం ఓవరాల్గా అయితే 10 మినిట్స్ అయితే సరిపోద్దండి. ఇలా అయితే మీరు కుంకుమ యాడ్ చేసుకొని మరీ ఎక్కువ లిక్విడ్గా లేకుండా కొంచెం థిక్గా ఉండేలాగైతే కుంకుమ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టేసుకోండి. నేనైతే జస్ట్ ఒక చిన్న చిన్న చుక్కల్లాగా డ్రాప్స్ లాగా పెట్టేసుకున్నాను. మీరైతే మీకు నచ్చిన డిజైన్ రావడం కోసం అయితే ఒక చిన్న అగ్గిపుల్ల తీసేసుకొని మీ హ్యాండ్ మొత్తానికి డిజైన్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ మీ లెగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. మీకు ఓవరాల్గా అయితే పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే గోరింటాకు పోయిద్దేమో అనుకుంటారు కదా, తర్వాత మీకు హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను గోరింటాకు ఉందా లేదా అని చెప్పేసి. అండ్ అలాగే మీకు ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పేసి నేను షార్ట్స్ అయితే చేస్తున్నానండి. డే 1 ఎలా ఉంది, డే 2 ఎలా ఉంది, ఒక 5 డేస్ దాకా నేనైతే షార్ట్ తీసేసి పెడతాను. అది ఉంటుందా లేదా అని మీకు కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ అలాగే నేను షార్ట్స్లో కూడా చూపించానండి. మీరు ఇంత పెద్ద వీడియో చూడలేరు అని అనుకుంటే మీరు షార్ట్లో కూడా చూసుకోవచ్చు. నేను ప్రాసెస్ పెట్టాను చాలా ఈజీగా. ఇలా కలుపుకున్న తర్వాత మీరు డిజైన్ అయితే పెట్టేసుకోండి. అంతే అండి. చూడండి ఒకసారి నేను కలిపిన హ్యాండ్ చూపిస్తేనే ఎంత రెడ్డిష్గా ఉందో. నేను జస్ట్ ఒక్క 1 మినిట్ 2 మినిట్స్లో కలిపేసేసాను మొత్తాన్ని. నేనైతే ఇలా అయితే పెట్టేసుకున్నాను. జస్ట్ ఒక చుక్క పెట్టేసుకొని చుట్టూ అయితే ఇలా చిన్న చిన్న చుక్కలు పెట్టేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇది సింపుల్ డిజైన్. ఏదైనా ఫెస్టివల్స్కి మీకు యూజ్ అవుద్దని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరు ఈ వీడియోని చూస్తూ ఉంటే నేనైతే పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కూడా లేదండి, మొత్తం పెట్టేసేలోపు మొత్తం ఆరిపోయిద్ది. ఆరిపోయిన వెంటనే అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్నాక లుక్ ఎలా ఉంది, అలాగే మీరు ఈ పెట్టుకున్న తర్వాత మీరు ఏ పని చేయకూడదా అలాంటి ఏం లేదండి. జస్ట్ ఒక 1/2 అవర్ తర్వాత మీకు ఇష్టమైన పని అంతా మీ ఇంట్లో వర్క్స్ అన్నా చేసుకున్నా కానీ మీకు గోరింటాకు అయితే పోదు. ఇలా అయితే మొత్తం డ్రాప్స్ వైజ్గా పెట్టేసుకున్నాను. చాలా మంచి లుక్ అయితే ఉందండి. అండ్ నేను లెగ్స్ కూడా పెట్టుకున్నాను. లెగ్స్కి నేను సింపుల్గా చూపిద్దామని పెట్టుకున్నాను అంతే. మనం మొత్తం నీట్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది డిజైన్ వైజ్గా. ఇలా అయితే ఉంది. అండ్ మెయిన్ నేను ఈ
మెహందీ చూపించడానికి రీజన్ ఏంటంటే ఇది న్యాచురల్ అండి. మనకి ఏ కెమికల్స్ ఏమి యూజ్ చేయము. మనం మెహందీ పెట్టుకున్న బయట కోన్స్ తీసుకున్నా కానీ దాంట్లో ఏదో ఒక కెమికల్ అయితే యాడ్ చేస్తారు. పారానీలో కూడా కెమికల్ అయితే యాడ్ చేస్తారు. మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే డిజైన్స్ పెట్టుకోవడం కోసం ఇదే అండి. చాలా న్యాచురల్ ప్రాసెస్, మనకి ఏ హామ్ అయితే జరగదు. చిన్న చిన్న పిల్లలకు కూడా మనము హ్యాండ్కి పెట్టినా కానీ వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అయితే అవ్వదు. ఎందుకంటే ఇది న్యాచురల్గా ఓన్లీ మనం బెల్లంతో చేసాం కాబట్టి. ఇంతే అండి ఈ వీడియో. చూడండి ఒకసారి నా హ్యాండ్స్ ఎంత రెడ్డిష్గా ఉన్నాయో. మీరు ఇది మొత్తం పెట్టేసుకున్న తర్వాత కుంకుమ అనేది మన చేతి నుండి కింద రాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే డ్రై అవుతుంది కాబట్టి ఆ రాలిపోయే టైంలోనే మీరు వాష్ చేసుకోవాలి. మీకు వెంటనే అర్థమవుతుంది, వెంటనే డ్రై అయిపోయింది, చిన్న చిన్నగా రాలిపోతూ ఉంటుంది కుంకుమ అన్నప్పుడే మీరు వాష్ చేసుకోండి. చూడండి ఒకసారి ఎంత రెడ్డిష్గా ఉందో. నేను లైట్లోకి వస్తే ఎంత రెడ్డిష్గా ఉందంటే రియల్గా మనము ఆకు గోరింటాకు పెట్టుకున్నా కానీ ఇంత రెడ్డిష్గా రాదండి. కొంచెం ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది, కానీ ఇది ప్యూర్ రెడ్ కలర్లో అయితే ఉంటుంది. అండ్ మీకు నెక్స్ట్ అయితే వాష్ చేసుకొని చూపిస్తాను చూడండి. వాష్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఒకటి చూడండి, వాష్ చేసుకునేటప్పుడు మొత్తం హ్యాండ్ మొత్తాన్ని రఫ్ చేయొద్దండి. రఫ్ చేస్తే ఏంటంటే మీకు కొంచెం కుంకుమ పైన ఉంటుంది కదా, ఆ కుంకుమ రాలిపోతూ ఉంటుంది కదా, ఆ కుంకుమ అనేది వేరే దగ్గర కూడా అంటేసి చెయ్యి మొత్తం కొంచెం లైట్ రెడ్డిష్గా అయితే అవుతుంది. జస్ట్ మీరు ట్యాప్ కింద ఇలా పెట్టేసేయండి, కుంకుమ అంతా పోయిద్ది. తర్వాత లైట్గా ఇలా వాష్ చేయండి. చూడండి ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉంది నా హ్యాండ్స్ అని చెప్పేసి. ఆఫ్టర్ వాష్ తర్వాత చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో. ఇలా నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంట్లో బట్టలు వాష్ చేయడం కానీ లేదంటే బౌల్స్ వాష్ చేయడం కానీ ఏం చేసినా కానీ కలర్ అయితే పోదండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి.